ఝాన్సీ అనొచ్చు, ఝాన్సీ లక్ష్మీబాయి అనొచ్చు, ఆల్రౌండర్ అని కూడా అనొచ్చు, రౌడీ అని కూడా అనొచ్చు. మీరు రైతు బిడ్డనా, సింగర్ బిడ్డనా, లేదంటే రౌడీ బిడ్డనా? రైతు బిడ్డనే అని చెప్పుకుంటా అన్న. సింగర్ అవుదామని రీల్స్ చేస్తుందా, లేదంటే టైం పాస్ కోసం చేస్తుందా? సింగర్ అవ్వాలని రీల్స్ చేస్తున్నాను. ఝాన్సీకి ఇంట్లో సపోర్ట్ ఎవరంటే బ్యాక్ మా మమ్మీ ఉంది, మా డాడీ ఉంది అంటే ఎవరు సపోర్ట్ చూసుకొని ఝాన్సీ కొంచెం హైప్ అయిపోతుంది? మమ్మీ డాడీ ఇద్దరిది. ఇంట్రెస్ట్ ఎందుకు ఫోక్ సాంగ్స్ అంటే? మన టాలెంట్ కూడా చూపిద్దాము, నలుగురిలో మనకు కూడా మంచి పేరు వస్తుంది. మనకు ఒక్కటి ఉంటే చూపించచ్చు, లలిత కళలు మొత్తం మనతోనే ఉన్నాయి. ఫస్ట్ సాంగ్ ఎప్పుడు పాడినవరా? 3rd క్లాస్ లో పాడినా అన్న. ఏ సాంగ్ పాడినావు? మధుప్రియ అక్క సాంగ్. ఒకసారి పాడు. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. ఒక ఆడపిల్ల కొంచెం రౌడీలాగా పని చేసినా కావచ్చు, ఏదైనా కావచ్చు, చెడు మాటలు ఎక్కువ వస్తాయి. ఆ సందర్భాలు ఏమన్నా జరిగినాయారా ఊర్లో? పలానా ఉండమైన సైదుల పిల్లలు బాగా పనిచేస్తారు అన్న పేరైతుంది అన్న ఇప్పటి వరకు. ఒక ఆడపిల్లకి ఏదైనా చెప్పాలంటే ఈ టైంలో 9th క్లాస్ 8th క్లాస్లో లవ్లని అదని ఇదని ఖరాబ్ అవుతున్నారు. ఒక ఆడపిల్లకి ఝాన్సీ ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు? మనం ఎదుగుతూనే జీవితంలో మన ముందు తరం మంచిగా ఉంటుంది, మన వెనక పేరెంట్స్ మంచిగా ఉంటారు. ఫోక్ల ఫేవరెట్ సాంగ్, ఫేవరెట్ సింగరు, ఫేవరెట్ యాక్టర్ ఎవరు? ఫేవరెట్ సింగర్ అంటే లావణ్య అక్క సాంగ్స్ ఎక్కువ వింటా. ఓకే, లావణ్య అక్క వాడిన ఏ సాంగ్ నీకు ఫేవరెట్ ఒకసారి మాకు వాడేంటి? పొద్దు మాపు బగ్గ దాగేటోడా సిగ్గు విడిసి రోడ్డెక్కేటోడా, పొద్దు మాపు బగ్గ దాగేటోడా సిగ్గు విడిసి రోడ్డెక్కేటోడా. చెట్టు తినకుంటే మా ఇంటికెళ్ళి పోతా రోజు కూసోని తాగురా చాపకింత రోజు కూసోని తాగురా తాపకింతనా. ఫోక్ సాంగ్స్ చూస్తావు కదరా, బాగా చూస్తావు కదా. ఇష్టమైన యాక్టర్ ఎవరు? మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు? ఫీమేల్ లో అయితే జానులిరే. ఇంతవరకు అవకాశాలు రాలేదా? అవకాశాలు వచ్చినా మీరు పోలేదా? ఇన్ కేసు అవకాశం ఇస్తే యూటిలైజ్ చేసుకోగలుగుతావు చెల్లె? తప్పకుండా అన్న. నా E96 టీవీలో ఒక మంచి సాంగ్తో వెళ్దాం, ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్తో నీకు మంచి సాంగ్ ఇస్తా. సోషల్ మీడియాలో ఎంతో మంది నా సాంగ్స్ చూస్తున్నారు. ప్రొడ్యూసర్స్ కావచ్చు, రైటర్స్, డైరెక్టర్స్ ఎంతో మంది చూస్తున్నారు. కానీ చూసిన వాళ్ళందరూ ఛాన్స్ ఇవ్వరు కదా. కాకపోతే E96 టీవీ సంతోష్ అన్న మీ అందరికీ బాగా తెలవాలంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న సాంగ్ శనగశేన్ల నీలబడి సాంగ్ ప్రొడ్యూసర్ అన్న నాకు ఒక పాట పాడడానికి అవకాశం ఇచ్చిండు. అన్న తన సొంత ఖర్చు పెట్టుకొని కూడా ఈ పాట నాకు పాడించి రికార్డింగ్ స్టూడియోలో తీసుకెళ్ళి అన్న దగ్గరుండి మరి పాట ప్రాక్టీస్ చేయించి పాడించడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ అన్న. మీరు చేసిన ఈ సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. కొత్త సింగర్స్ ని బయటికి తీసుకురావడం అంటే చాలా గొప్ప విషయం అన్న. అలా ఎవరు చేయరన్న. తన సొంత ఖర్చు పెట్టుకొని వాళ్ళకి ఇస్తే మాకేంది అని ఉంటది. కాకపోతే అన్న దగ్గర ఆ గుణం లేదు, నేను చూసా దగ్గరుండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ లాంటి గొప్ప వ్యక్తుల్ని పొగిడేంత పెద్దదాన్ని కాదు, కాకపోతే నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ అందరి కోసం అన్నిచ్చిన పాట ఈ పాట అన్న నాతో పాడించిండు. ఈ పాటని మీరందరూ తప్పకుండా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సింగర్. హాయ్ హలో, వెల్కమ్ టు E96 టీవీ. నేను మీ సంతోష్. ఈరోజు మనం స్టార్ట్ చేసినాం కదా ఫోక్ సింగర్స్ది. ఝాన్సీ అనొచ్చు, ఝాన్సీ లక్ష్మీబాయి అనొచ్చు, ఆల్రౌండర్ అని కూడా అనొచ్చు, రౌడీ అని కూడా అనొచ్చు. అట్లాంటి అమ్మాయిని తీసుకొచ్చిన ఒకసారి చూడండి. హాయ్ రా చెల్లె. హాయ్ అన్న. బాగున్నావరా? బాగున్నా. మీరు బాగున్నారా? సూపర్ ఉన్నారా చెల్లె. మీరు రైతు బిడ్డనా, సింగర్ బిడ్డనా, లేదంటే రౌడీ బిడ్డనా? రైతు బిడ్డనే అని చెప్పుకుంటా అన్న. దేనికిరా? అంటే డాడీ కష్టం చూసి డాడీ నుంచి పనులు నేర్చుకొని ఒక రైతు బిడ్డ అంటే చాలా. రైతు బిడ్డ అంటే ఇష్టం. ఓకే, ఝాన్సీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మమ్మీ డాడీ వ్యవసాయం చేస్తారన్న. మేము ముగ్గురం, అక్క చెల్లెలం, తమ్ముడు. ఓకే. నానమ్మ తాతయ్య. ఓకే, వ్యవసాయం చేస్తారు మమ్మీ డాడీ.
ఇప్పుడు మిగతా తమ్ముడు ఉన్నాడు కదా, ఎంతమంది మొత్తం? ఇప్పుడు నువ్వు పెద్దదానివా? ఎన్నో? చిన్నదాన్ని. అందరికంటే చిన్నదాన్ని. చిన్న. నీకంటే తర్వాత తమ్ముడు. నీకంటే ఇద్దరు పెద్దలు ఉన్నారు. పెళ్ళిళ్ళు అయిపోయినాయా? కాలేదండి. ఇంకా కాలేదు, ఎవరికి కాలేదు. డాడీ వ్యవసాయమైనా ఇంకేదైనా వర్క్ చేస్తాడా? కేబుల్ ఆపరేటర్ అన్న. ఎట్లా ఉంది ఇప్పుడు ఫ్యామిలీ అంతా చిల్లా? పర్లేదన్న. ఓకే. అయితే ఝాన్సీ సింగర్ అవుదామని రీల్స్ చేస్తుందా లేదంటే టైంపాస్ కోసం చేస్తున్నారా? సింగర్ అవ్వాలని రీల్స్ చేస్తున్నాను. ఓకే. అంటే ఓన్లీ రీల్స్ చేస్తే అవకాశాలు వస్తాయి అనుకుంటున్నారా? ఏదో నా టాలెంట్ చూపిస్తే అవకాశాలు వస్తాయి కదా అన్న ఆశ అన్న. ఒక్క పాట నువ్వు ఫస్ట్ రీల్స్ చేసినప్పుడు ఏ పాట పాడినావో ఒక్కసారి ప్రేక్షకుల కోసం ఒక్క పాట. తొలి పొద్దు వడిసింది నేలపై రాలింది వెలుగునీయరా మా అన్న వెలుగునీయరా, నువ్వు లేక ఇల్లు సీకటలు మోకుంది వెలుగు జల్లిపో మా అన్న వెలుగు జల్లిపో, తోడ బుట్టిన నన్ను ఒంటరిని చేసావు గారాల సెల్లికి దూరంగా వెళ్ళావు, చిన్ననాటి జ్ఞాపకాలు మిగిలించావు, టాటాకు గుడిసెలోన మా అన్న అమ్మ శోకం విన్నవా, టాటాకు గుడిసెలోన మా అన్న అమ్మ శోకం విన్నవా. సూపర్ 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 సూపర్. థాంక్యూ అన్న. చెల్లె, ఇంత మంచి టాలెంట్ ఉంది నీకు, ఇంతవరకు అవకాశాలు రాలేదా? అవకాశాలు వచ్చినా మీరు పోలేదా? అంటే రీసెంట్గా డిగ్రీ అయిపోయిందన్న, స్టడీ డిస్టర్బ్ అయిద్దని నేను సాంగ్స్ రాలేదన్న. డిగ్రీ అయిపోయిన తర్వాతకి ఇప్పుడు సాంగ్స్. అంటే డిగ్రీ చేస్తూనే ఒక చిన్నగా మనం ఏంటో చూపించుకోవాలని రీల్స్ చేయాల్సి వచ్చిందా? తర్వాత ఇది ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ కదా, డిగ్రీ అయిపోయిన తర్వాత అవకాశాలు వస్తే స్టార్ట్ చేద్దాం అనుకున్నారా? డిగ్రీ అయిపోయిన తర్వాత అవకాశాలు వస్తే స్టార్ట్ చేద్దామని రీల్స్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఎందుకు ఫోక్ సాంగ్స్ అంటే? అంటే మనం చిన్నప్పటి నుంచి సాంగ్స్ పాడుతుంటాం కదా అన్న, మన టాలెంట్ కూడా చూపిద్దాము, నలుగురిలో మనకు కూడా మంచి పేరు వస్తుంది. మనకు ఒక్కటి ఉంటే చూపించచ్చు, లలిత కళలు మొత్తం మనతోనే ఉన్నాయి కదా. ఏమేం చేస్తావు నువ్వు? అన్ని పనులు చేస్తా అన్న. ట్రాక్టర్ తోలుతా, బైక్ తోలుతా, పొలంలో మందు కొడతా, దుక్కి దుంతా, నాటేస్తా, బండి నడిపిస్తావు, పాటలు పాడతావు. ఈ అన్ని వదిలేసి ఈ సింగింగ్ దాంట్లోనే హైలైట్ అవ్వాలని ఎందుకు అనుకున్నారా? అంటే అన్న నలుగురిలో పేరు వస్తుంది అన్న, నాకు కూడా సింగర్ ఝాన్సీ అని గుర్తుపడితే చాలన్న. ఝాన్సీ అనేది మీ మమ్మీ వాళ్ళు పెట్టిన పేరారా, నువ్వు పర్సనల్గా ఏమైనా క్యూట్ ఉంటుందన్న? మమ్మీ వాళ్ళు పెట్టిన పేరు అన్న. ఓకే. ఝాన్సీ లక్ష్మీబాయి అంటే ఆ పేరులో ఒక వైబ్రేషన్ అనేది ఉంటుంది. అవునన్న. ఝాన్సీ అనే పేరులో ఒక వైబ్రేషన్ అనేది, జాను కావచ్చు, జానులిరి కావచ్చు, ఝాన్సీ కావచ్చు, ఆ జేతో స్టార్ట్ అయిన వాళ్ళకి కష్టాలు ఎక్కువ ఉంటాయి, కష్టపడతారు కూడా కదా. ఇప్పుడు ఇంట్లో ముద్దుల కూతురు అంటే ఎవర్రా మీ ఇంట్లో? ఇప్పుడు మీరు 4 నంబర్స్, తమ్ముడు, 2 అక్కలు, మీరు. ఇంట్లో అందరినీ మమ్మీ డాడీ సమానంగానే చూస్తారు, కాకపోతే నేను కొంచెం అల్లరి చేస్తాను అంతే. అల్లరి అంటే ఏ విధంగా? ఇంట్లో పాటలు పాడుకుంటా, పని చేసుకుంటూ కూడా అట్లా చేస్తా. ఎక్కువ మమ్మీ కావచ్చు, డాడీ కావచ్చు, తిట్టేది ఎవరిని? ఎక్కువ ఎవరి గురించి ఆలోచిస్తారు? ఎక్కువ తిట్టేదంటే నన్నే. అందరి గురించి ఆలోచిస్తారన్న మమ్మీ డాడీ. అంటే కొంచెం ఉంటుంది కదా కంపారిజన్, ఇంట్లో చూసి నేర్చుకో, అది చేసి నేర్చుకో, వాళ్ళని చూసి నేర్చుకో అని. అంటే డాడీ ఎక్కువ అంటాడు, ఝాన్సీ గారు బాగా అన్ని పనులు చేస్తాడు, మగపిల్లగాడు అయితే బాగుండు, నాకు ఏ బాధ ఉండకపోవు అని డాడీ బాగా ఫీల్ అవుతాడు. ఇప్పుడు ఒకటిరా, మగపిల్లలు అవ్వాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే ఆడపిల్లలు అన్నిట్లలో మల్టీ టాలెంటెడ్ ఉన్నారు. అవునన్న. ఇదొకటి చెప్పొచ్చు, మగపిల్లలు మీలాంటి ఆడపిల్లలను చూసి నేర్చుకోవాలనేది ఒకటి చెప్పొచ్చు. ఎందుకంటే పనికి వెళ్ళాలంటే వెళ్ళరు, కొంచెం జోయిల్ తిరుగుడు ఎక్కువ ఉంటుంది మగపిల్లలు. అందరికి కాదు, కొంతమంది ఉన్నారు, పనిచేసేటోళ్ళు కూడా ఉన్నారు. బట్ ఏ వయసు నుంచి మీరు నాటేయడం కావచ్చు, ట్రాక్టర్ నడిపేయడం కావచ్చు, ఎవరు నేర్పించారు నీకు ఇవన్నీ? అంటే బావి దగ్గరికి వెళ్తాం కన్నా, కూలి వాళ్ళకి ఇట్లా చేస్తుంటే మనం కూడా చేద్దాము అని నారు పని చేసుడు, వాళ్ళతో వాళ్ళు అక్కడ ముందే వేస్తుంటే నేను వెనక పోయి నాటేసుడు, వాళ్ళు కూడా బాగా పొగుడతారు, మనకన్నా బాగా వేస్తుంది చిన్న పిల్ల అయినా అని. చిన్నప్పటి నుంచి నాటేసేది, 6th 7th క్లాస్ నుంచి. ఫస్ట్ సాంగ్ ఎప్పుడు పాడినవరా? 3rd క్లాస్లో పాడినాను. ఏ సాంగ్ పాడినావు? మధుప్రియ అక్క సాంగ్. ఒకసారి పాడు. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా, అష్టంలో పుట్టేనని అమ్మ జ్యేష్ఠనంటున్నారా, ఈ పాడు లోకములో అమ్మ హీనంగా చూస్తున్నారా, ఆడదని అంటున్నారా అమ్మ పాడుదని తిడుతున్నారా,
బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. సూపర్ సూపర్ సూపర్. ఓకే, అంటే ఫస్ట్ ఆ సాంగ్ పాడిన తర్వాత రెస్పాన్స్ ఎట్లుందిరా? మా స్కూల్లో సార్ వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారన్న. ఓకే, అప్పుడు డాడీ మేము చదివే స్కూల్ బస్ డ్రైవర్ అనమాట. డాడీ బస్ డ్రైవర్, మీరు చదువుకునే స్కూల్లో. ఓకే, అట్లా సైదులు మీ బిడ్డ బాలే పాడుతుంది పాటలు, సంగీతం నేర్పించి మంచి భవిష్యత్తు ఉంటుంది, సంగీతం నేర్పించు అంటే డాడీ ఫస్ట్ స్టడీ కావాలని. అంటే నేనేమంటారా, ఒకటి స్టడీ నేను తక్కువ అంచనేను, బట్ ఇప్పుడు చాలా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అవునన్న, నా దగ్గరే కొంతమంది మంచి ఎడ్యుకేషన్ పిల్లలు. నేనేమంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మంగ్లీ అక్క ఉంది, అవునా? నీకు ఆల్రెడీ కొంత స్టడీ ఉంది. ఇప్పుడు స్టడీ కొంచెం తక్కువ ఉన్నా నీ అదృష్టం ఇంట్లోనే ఉండి నువ్వు మంచి సింగర్ అవ్వచ్చు కదా. మొత్తం స్టడీ మీద ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నావు, అదే కదా ఫోకస్. అది రాకపోతే ఏంది పరిస్థితి? దీంట్లోనే నవ్వచ్చు కదా. దీంట్లో మంచి మంచి, ఎందుకంటే గవర్నమెంట్ జాబులనే మంచిగా బతికిన వాళ్ళు ఏం లేరు. ఎందుకంటే డిగ్రీలు పీజీలు కంప్లీట్ చేసి 20,000 30,000 నా దగ్గరే పనిచేస్తున్నారు కొంతమంది. అట్లా అంటే నేనేమంటే అవకాశం అనేది వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోవాలి తప్ప దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు అనేది నా ఇంటెన్షన్. ఇందులో కూడా మల్టీ టాలెంటెడ్, ఎడ్యుకేటెడ్ ఉన్నారు, అన్ఎడ్యుకేటెడ్ ఉన్నారు. అట్లా నేను స్టడీ లేకున్నా పర్లేదు అని అన్నట్ల. అంటే నీకు ఒక గుర్తింపు వచ్చినప్పుడు, నీకు ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. కానీ అరే నేను ఇది అయిపోయిన తర్వాత నేను చేసుకుంటా అంటే మనం అడిగినప్పుడు మనకు కావాలన్నప్పుడు దొరకదు కదా. అది ఎప్పుడన్నా ఆలోచించినావు? మమ్మీ డాడీతో ఎప్పుడన్నా అన్నవా ఇట్లుంటుంది అది అన్న ఏమంటుండే? అంటే మళ్ళీ పాటల సైడ్ వెళ్తే అవకాశాలు వస్తాయో రావో, మళ్ళీ చదువు నెగ్లెక్ట్ చేస్తే ఎట్లా అని డిగ్రీ అయిపోయిన తర్వాతకి ఏదైనా ఉంటే చూద్దామని అట్టు డిగ్రీ అయిపోయిన తర్వాతకి ఇప్పుడు పాటలలోకి. ఝాన్సీకి ఇంట్లో సపోర్ట్ ఎవరంటే బ్యాక్ నాకు మా మమ్మీ ఉంది, మా డాడీ ఉంది అంటే ఎవరు సపోర్ట్ చూసుకొని ఝాన్సీ కొంచెం హైప్ అయిపోతుంది? మమ్మీ డాడీ ఇద్దరు సేమ్ ఉంటుందా? అంటే కొంచెం ఇప్పుడు మమ్మీ డాడీలో ముద్దుల కూతురు అంటే ఎవరికి? డాడీకా మమ్మీకా? డాడీకి. ఇక జర డాడీని చూసుకొని అందరినీ బెదిరిస్తావా? అక్కలు ఏం బెదిరేవు? ఎక్కువ గొడవలు వచ్చేది తమ్ముడితోనా అక్క వాళ్ళతోనా? ఎవరితో గొడవ అవుతుంది ఝాన్సీకి? తమ్ముడితోనే పెట్టి. ఏ విషయంలో? అంటే నాకు ఎడిటింగ్ ఇట్లా చేసుకోవడం రాదన్న, తమ్ముడే చేస్తాడు ఎడిటింగ్స్ కూడా. నేను ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసాడు కూడా, యూట్యూబ్ లో అప్లోడ్ చేసాడు. తమ్ముడు బాగా సపోర్ట్ చేస్తాడు. అక్క నీ పాటలు బాగా పోవాలి అని తమ్లైన్ పెట్టడం కానీ. ఏ విషయంలో ఎక్కువ మీ ఇద్దరు గొడవ వస్తుంది? నాకు ఎడిటింగ్ నేర్పియమన్నప్పుడు నేర్పియాడు. ఓకే ఓకే, నీకెందుకు చదువుకోపోరాదు అంటాడు. ఓకే, మీ ముగ్గురు అక్క చెల్లెలు కదా, ముగ్గురు ఇట్లలో నీకు ఇష్టమైన ఆమె ఎవరు? పెద్దక్క. ఎందుకు పెద్దక్కనే ఇష్టం? అంటే చిన్నక్క కూడా ఇష్టమే కానీ ఎక్కువ అంటే పెద్దక్కతో బాండింగ్ ఎక్కువ ఉంటుంది పెద్దక్కతో. అంటే నువ్వు ఏది చెప్పినా అది వింటారా వాళ్ళు? నేనే వింటా అన్న, వాళ్ళు చెప్పింది. అవునా? నేను చెప్పింది వాళ్ళు ఏమి వినరు. ఓకే, ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు దీంట్లో సింగింగ్ దాంట్లోకి వస్తున్నావు, ఇప్పుడు మూవ్ ఆన్ అవుతున్నావు. రేపు పొద్దున సడన్గా మ్యారేజ్ చేయాలి అనుకుంటే ఎట్లరా? మీ ఇంట్లో వాళ్ళు పెళ్లి చేద్దాం అనుకుంటే నువ్వు ఇక్కడో కాలు పెట్టినట్టు అయిపోయిన తర్వాత, ఇప్పుడు నువ్వు సింగర్ అయిన తర్వాతనే మ్యారేజ్ ఏమైనా ప్లాన్ చేస్తున్నావా? లేదంటే అక్క వాళ్ళు అయ్యేసరికి మస్తు టైం పడుతుంది, అప్పటి వరకు మనం సింగర్ అయిపోవచ్చు అన్న థాట్లో ఏమైనా ఉన్నావా? అట్లేం లేదన్న, నేనంటూ ఒక పొజిషన్లో ఉన్న తర్వాతనే మ్యారేజ్. అప్పటి వరకు ఎట్లాంటి ఆలోచన లేవు. ఓకే, ఇప్పుడు నేనైతే మల్టీ టాలెంటెడ్ అంట. ఎందుకంటారా, ఒక ఆడపిల్ల ఇవాళ రేపు ఎట్లా ఉంటుందంటే ఊర్లో నీకు జరుగుండొచ్చు, మేబీ జరగకపోవచ్చు. ఒక ఆడపిల్ల కొంచెం రౌడీలాగా పని చేసినా కావచ్చు, ఏదైనా కావచ్చు, కొంచెం చెడు మాటలు ఎక్కువ వస్తాయి. ఆ సందర్భాలు ఏమన్నా జరిగినాయారా ఊర్లో? ఇప్పటి వరకు అయితే ఏం లేవన్న. పలానా గుండమైన సైదుల పిల్లలు బాగా పనిచేస్తారు అన్న పేరైతుంది అన్న. ఇప్పటి వరకు పాటలు పాడతారు, మంచిగా చదువులు ఉన్నారు అన్న పేరైతుంది కానీ బ్యాడ్ గా అయితే ఏం లేవన్న మా మీద. ఏం లేదు. ఒక అదే మేజర్గా ఏంటంటే ఒకరు ఎదుగుతున్నారంటే వెనక నుంచి రోమర్స్ అనేది ఎక్కువ వస్తుంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా హైదరాబాద్ పోతుంటే హైదరాబాద్ పాటలు పాడి పోతుంది, గదేం తిరుగుడు అని మోటివేషన్ చేసేటోళ్ళు ఉండొచ్చు. అరే సైదులు మంచి సపోర్ట్ చేయని చెప్పేటోళ్ళు కూడా ఉండొచ్చు. మేబీ ఇప్పటి వరకు ఎప్పుడన్నా మీ డాడీ ఇదొద్దు వీళ్ళు ఇట్లా అన్నారు నీ గురించి అనే సందర్భం ఏమైనా డిస్కషన్ వచ్చిందారా ఇంట్లో? లేదన్న, అట్లా రాలే అసలు. కాకపోతే ఇంకా నేను నలుగురిలో పోతే అందరు పొగుడుతూ బిడ్డ నిన్ను, ఓకే మీ బిడ్డను మంచిగా పెంచుతున్నావు, పులిలాగా పెంచుతున్నావు, ఆడపిల్లలైనా కానీ అట్లా ఉండాలి తండ్రి అంటే. అటు పాటలు నేర్పుతున్నావు, చదువు నేర్పుతున్నావు, వ్యవసాయం పనులు నేర్పుతున్నావు, అసలు గ్రేట్ సైదులు నువ్వు అంటారు డాడీని. ఇంకోటిరా, ఇప్పుడు పిల్లలు చిన్న వయసులోనే మీరు ఎవరికైనా పిల్లలకి ఇప్పుడు మీలాగా ఉండాలన్నా, ఎందుకంటే ఇన్స్పిరేషన్ అయ్యారు
అవునన్నా. నేను గొప్పగా చెప్తాను. ఎందుకంటే మీరు చేసే వర్కులు కావచ్చు, ఎందుకంటే ట్రాక్టర్ ఒక ఆడపిల్ల ట్రాక్టర్ నడిపడం అన్నా కానీ, బండి నడిపేయడం కావచ్చు, కానీ మందు కొట్టడం కావచ్చు, మేబీ ఆల్రౌండ్ అన్నీ ఉన్నాయి మీరు. ఎందుకంటే నేను వ్యవసాయం చేస్తా, బట్ నీ అంతా వేయలేనేమో అనుకున్నాను. నేను చూసి అరే ఏంది, ఇప్పుడు మాది వేరురా, మేము ఎంత కష్టపడ్డా ఏం చేసినా మేము అబ్బాయిలం అన్నీ చేయాల్సిందే. కానీ ఒక ఆడపిల్ల మీరు చాలా రేర్గా ఉంటారు, అంటే ముత్యాలలాగా మీరు రేర్గా దొరుకుతారు. కాబట్టి మీకు ఎప్పుడన్నా అరే నేను ఎక్కువ పని చేస్తున్నా అనే యాటిట్యూడ్తో ఎప్పుడన్నా ఉన్నవారా? లేదన్నా. లేదు, అదేం రాదు. ఎప్పుడన్నా అక్క వాళ్ళని బెదిరియడం, తమ్ముడిని బెదిరియడం? లేదన్నా, అట్లేం చేయను. డాడీకే గూడెలు నొప్పి వల్ల ఎక్కువ వర్క్ చేయలేడు. ఓకే, అందుకే డాడీకి ఎక్కువ పని చేయము. ఒకవేళ డాడీ మందు కొడతానికి ఒక రౌండ్ వెళ్ళొచ్చినా డాడీ అలసట చూసి పైప్ తీసుకుంటాం ఏమంటే. సైజులు ముద్దుల బిడ్డ అనొచ్చా? అనొచ్చు అన్న. ఓకే, ముద్దుల బిడ్డ అనొచ్చు. మేజర్గా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీ డాడీ కావచ్చు, మీ మమ్మీ కావచ్చు, నేను కొట్టారా? మమ్మీ కొట్టేదన్న, డాడీ కొట్ట. ఏ విషయంలో? చిన్నప్పుడు అల్లరి చేస్తాం కన్నా, ఇప్పుడైతే కొట్టదు, పెద్ద అయినాం కాబట్టి. స్కూల్ ఏజ్లో చిన్నైనా పెద్దయినా మనం చెడు పనులకు వెళ్ళినామంటే 100% కొడతారు. ఝాన్సీ ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ లాగా ఒక ఆడపిల్లకి ఏదైనా చెప్పాలంటే ఈ టైంలో 9th క్లాస్ 8th క్లాస్లో లవ్లని అదని ఇదని ఖరాబ్ అవుతున్నారు. ఒక ఆడపిల్లకి ఝాన్సీ ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు? అవునన్న, ప్రతి ఆడపిల్లకు చదువు ముఖ్యమన్న. మనకు చదువు అంటే చదువు ఒకటే, వేరే టాలెంట్ ఉంటే ఏ టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ చూపించుకోవాలి. కానీ అంటే లవ్ గివ్ అట్లాంటిది ఏం పెట్టుకోవద్దన్న. అది పెట్టుకోవడం వల్ల మన లైఫ్ ఆగమవుతుంది. సో అట్లాంటివి ఏమి పెట్టుకోకుండా మనం ఎదగాలి. మనం బాగుపడితే, మనం ఎదుగుతూనే జీవితంలో మన ముందు తరం మంచిగా ఉంటుంది, మన వెనక పేరెంట్స్ మంచిగా ఉంటారు. అది నేను చెప్తాను. అంతే కదా. ఇంకోటి రా, ఎప్పుడన్నా ఇప్పుడు కాలేజ్కి వెళ్తున్నావు చెల్లె, నీ కాలేజీలో కావచ్చు, నీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరికన్నా చెప్పడం జరిగిందా, వద్దే ఇట్లా చేయకు, లవ్వులు ఇది వద్దు, మన ఒక లైఫ్ ఇట్లా నీకేమన్నా తగిలిరా ఫ్రెండ్స్ ఎవరన్నా? అసలు నేను అట్లాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయనన్నా. ఓకే, అంటే నేనేమంటున్నారా, ఇప్పుడు వాళ్ళకు తెలియక, ఇప్పుడు ఝాన్సీకి ఉన్నంత ఐడియా వాళ్ళకు లేకపోవచ్చు. ఝాన్సీ ఎప్పుడన్నా చెప్పి వాళ్ళని మార్చే ప్రయత్నం ఏమైనా చేసిందా? అట్లేం లేదన్న. నేను అంటే వాళ్ళతో కూడా మాట్లాడకపోతుండే. అసలు మేము నలుగురం ఉండే మా ఫ్రెండ్స్. ఇంకా మా ఫ్రెండ్స్ మీ నలుగురం కాలేజీకి వెళ్తున్నామంటే చదువు అంతే. తర్వాతకి ఇంటికి వెళ్ళిన తర్వాతకి మళ్ళీ ఏమైనా డిస్కషన్స్ ఉంటే స్టడీలో కాల్ చేసి మాట్లాడుకొని క్లియర్ చేసుకుంటాం. అంతేగాని ఇంకా ఏం చెప్పలే ఎవరికి. ఇంకోటి, ఈ జనరేషన్లో పిల్లలు ఏమైపోయిందంటే ఈ ఫోన్లు వచ్చిన తర్వాత ఈ చాటింగ్లు ఇవి బాగా ఓవర్గా ఎక్కువైపోయినాయి. అవునన్నా. అంటే ఫైనల్గా నేను ఏమడుగుతానంటారా, నీకంటూ కొంత ఫాలోయింగ్ ఉంటుంది ఇన్స్టాలో కావచ్చు, నీ ఫాలోవర్స్ కనీసము మీరు చెప్తే వినే పర్సన్లు కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఏదైనా చెప్పాలనుకుంటే, బాగుపడాలంటే, ఝాన్సీ లాగా అన్నీ చేయాలంటే ఆ సీక్రెట్ చెప్పు వాళ్ళకి. సీక్రెట్ అంటే ఏం లేదన్నా, కష్టపడాలన్నా పట్టుదల మనకు ఉండాలన్నా. పట్టుదల ఉంటే ఏదైనా చేయగలుగుతాం అన్నా. నాకు ఎందుకులే పెళ్లి చేస్తే వేరే ఇంటికి వెళ్ళిపోతా అట్లా ఉండొద్దన్నా. ఉండదు, రేపు అక్కడ గొడవలు రావచ్చు. అవును, మన కాలమే మనం బతికితే ఎవరికి భయపడాల్సిన అవసరం ఉండదు కదా. సూపర్, అది కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే డిఫెండింగ్ అయితే చులకన అయిపోతాం. అవునన్నా. నేను ఝాన్సీ లాంటి వాళ్ళని ఎందుకు అంటున్నానంటే, నేను ఉన్నారు నీలాగా ఇంక కొంతమంది రేర్గా ఉన్నారు, బట్ ప్రతి అమ్మాయిలో ఆ టాలెంట్ ఉంటే అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే మోటివేషన్ లాగా ఉంటుంది. అంటే ఇప్పుడు చేసే మగపిల్లలు చేసే మిస్టేక్లు, మగపిల్లలు మరీ అంతనే, ఆడపిల్లలు కూడా ఈ టైంలో చాలా మిస్టేక్లు చేస్తున్నారు. ఎందుకంటే ఒకప్పట్లా లేదు జనరేషన్ అనేది. కానీ అట్లాంటి జనరేషన్లో మీలాంటి ఝాన్సీ లాంటి పిల్లలు, ఎందుకంటే పనే జీవితం, చదివే జీవితం, మనం ముందుకెళ్ళాలి అనే ఆలోచన విధానంతో వెళ్ళడమే గొప్పతనం నా దృష్టిలో అయితే. ఎందుకంటే ఈ టీనేజ్ వయసులో బేకరీలని, సినిమాలని, అబ్బాయిలని, వాళ్ళు ఏదన్నా అట్లా మీ ఇంటి పక్కల వాళ్ళు కానీ ఎవరన్నా అట్లా ఏం లేరన్నా, అంత పర్ఫెక్ట్గా. ఇంకోట్రా, ఇప్పుడు కాలేజ్కి వెళ్తున్నావుగా, నీకు టీచింగ్ లాంటిది కానీ ఎవరన్నా అరే పిల్ల బాగుందని కోపం వచ్చే విధానంగా ఎవరన్నా ట్రీట్ చేసినట్టు కానీ ఏమైనా ఉన్నదా? అట్లా ఏం లేదన్నా. ఓకే, ఏ కాలేజ్ చదివినవరా? డిగ్రీ స్పందన కాలేజ్. స్పందన కాలేజ్. ఓన్లీ గర్ల్సా, బాయ్స్ కూడా ఉంటారా? బాయ్స్ కూడా ఉంటారు. ఓకే, అక్కడ మీ కాలేజ్లో ఝాన్సీకి ఉన్న పేరు ఎట్లాంటిది?
సార్ వాళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తారు, అంటే ఆడపిల్లంటే అట్లా ఉండాలి, మంచి కష్టపడుతుంది ఝాన్సీ, పొలం పనులు చేస్తుంది అంటారు సార్ వాళ్ళు. ఇట్లా ఎవరికన్నా ఎగ్జాంపుల్ చూపిస్తారా ఝాన్సీని? చూపిస్తారన్న. మా కాలేజ్ సార్ వాళ్ళందరూ ఝాన్సీ లాగా ఉండాలి. మా సార్ వాళ్ళు ఇట్లా మా కాలేజీలో అటెండర్ వాళ్ళ అంకుల్ వాళ్ళు ఇట్లా ఝాన్సీ లాంటి బిడ్డ పుడితే చాలు నేను ఎన్ని కోట్లని ఇచ్చి పెళ్లి చేస్తా అంటారు. సూపర్ సూపర్. అది అది మీ డాడీ, మీ మమ్మీ గొప్పతనం అంటావా, మీ డాడీ గొప్పతనం అంటావా దాంట్లో? అది ఇద్దరు గొప్పతనం అంట అన్న. ఝాన్సీ ఇట్లా అంటే ఈ స్టైల్లో వెళ్ళడానికి ఎగ్జాంపుల్స్ ఏంటి అసలు? అంటే ఝాన్సీ మొత్తం ఫాస్ట్ స్టైల్లోనే వెళ్ళి కష్టపడాలనే మనస్తత్వం ఎట్లొచ్చింది? డాడీ కష్టం చూసే అన్న. డాడీ కష్టం చూసే కష్టపడాలి మనం కూడా. డాడీ ఒక్కడే కష్టపడొద్దు. డాడీకి అన్నదమ్ములు ఎవరు లేరుగా అన్న. ఓకే ఓకే. సో డాడీకి ఎవరైనా మనమే కావాలి అన్నట్టు కష్టపడతాం. ఓకే. ఇప్పుడు నార్మల్గా ఏదైనా షాపింగ్ చేయాలన్నా ఉంటుంది కదా, ముగ్గురు ఆడపిల్లలే కాబట్టి డ్రెస్సింగ్ దాంట్లో ఎక్కువ నాకు ఈ డ్రెస్ కావాలి ఇది కావాలని ఎక్కువ కాస్ట్లీగా వెళ్ళేది ఎవరు ఇంట్లో? ఈక్వల్గా తీసుకుంటాం ముగ్గురం. ఓకే. ముగ్గురిని తీసుకుపోతుంది మమ్మీ, డాడీ మనీ ఇచ్చి వెళ్తాడు. ఓకే. ముగ్గురం వెళ్ళి తెచ్చుకుంటాం. మాకు నచ్చినవి తీసుకో అంటది మమ్మీ. ఓకే. మమ్మీ ఎంతవరకు చదువుకుందిరా? మమ్మీ 5th క్లాస్ వరకు చదువు. 5th క్లాస్. మమ్మీని చూస్తే డిగ్రీ కంప్లీట్ అయినట్టు ఉంటుంది మమ్మీ. అట్లనే ఉంటుంది. మమ్మీ వడ్డీ లెక్కలు కూడా చేస్తుంది. అవునా? ఓకే. ఇంటి దగ్గర ఉన్నప్పుడు చిట్టీలు అవి ఏమైనా చేస్తుందా మమ్మీ? ఏమీ ఓకే. ఇప్పుడు ఇంకొక సాంగ్ నీకు ఈ ఫోక్లో ఫేవరెట్ సాంగ్, ఫేవరెట్ సింగరు, ఫేవరెట్ యాక్టర్ ఎవరురా? ఫేవరెట్ సింగర్ అంటే లావణ్య అక్క సాంగ్స్ ఎక్కువ వింటా. ఓకే. లావణ్య అక్క వాడిన ఏ సాంగ్ నీకు ఫేవరెట్ ఒకసారి మాకు వాడేంటి? పొద్దు మాపు బగ్గ దాగేటోడా సిగ్గు విడిసి రోడ్డెక్కేటోడా, పొద్దు మాపు బగ్గ దాగేటోడా సిగ్గు విడిసి రోడ్డెక్కేటోడా, చెప్పు తినకుంటే మా ఇంటికి వెళ్ళిపోతా, రోజు కూసోని తాగురా తేపకింత, రోజు కూసోని తాగురా తేపకింత, నా పరువంతా దిస్తువిరా రోజుకింత, గుంపులో గూడి పనికెళ్ళేదానా ఎందుకు ఆగినవే ఒంటరిగా వాగులోన, గుంపులో గూడి పనికెళ్ళేదానా ఎందుకు ఆగినవే ఒంటరిగా వాగులోన, వాగు పక్కెమ్మడి ఉన్న దాడిలోన, ఎవడు ఆగున్నాడే చెట్టు నీడలోన, ఎవడు ఆగున్నాడే చెట్టు నీడలోన, ఏడికెళ్ళేస్తేవే వగల మారిదానా. ఈ పాట వాడు ఎక్కువ ఇష్టం. సూపర్ సూపర్ సూపర్. యాక్చువల్లీ ఆ సాంగ్ ఎవరిదో తెలుసా? మన ఛానల్ E96 టీవీలో. యాక్చువల్లీ అది రియాలిటీ సాంగ్. దీని గురించి మాట్లాడాలి. యాక్చువల్లీ నేను మా ఇంటి ముంగట గచ్చులో స్నానం చేస్తున్నా. ఒక క్యాండిడేట్ మా ఇంటి పక్కన గల్లీలో ఒక క్యాండిడేట్, ఆమెకు మ్యారేజ్ అయిపోయింది, వేరే క్యాండిడేట్ వచ్చి మాట్లాడుతున్నాడు. సడన్గా థాట్ వచ్చింది, అరే మ్యారేజ్ అయిన తర్వాత ఇల్లీగల్ ఎఫైర్స్ అనేది అది ఎవరికైనా సరే కరెక్ట్ కాదు. ఒక వన్స్ మొగోడు అనేటోడు తప్పు అంటే నేను ఎంకరేజ్ చేస్తున్నాను కాదు, ఆడవాళ్ళ లైఫ్లు అనేది అక్కడే ఖరాబ్ అయిపోతాయి. ఈ విడాకులకు ఎక్కువ దారి తీయడానికి కావచ్చు. ఆ సందర్భంలో డిస్కషన్ చేస్తున్నది, సడన్గా నాకు థాట్ వచ్చి, అరే హస్బెండ్ బాగా తాగుతాడు, ఈమె కదాల్సి అయిపోయింది. అటు తాగుతాడు, సరే వాడు ఉండే దాంట్లో ఓకే తాగుబోతూ అది ఓకే. ఈమె ఇంకో సెటప్ మెయింటైన్ చేస్తుంది క్యాండిడేట్. మా ఇంటి దగ్గరే ఉంటారు, అంటే ఇంటి దగ్గర అంటే కొంచెం దూరం ఉంటారు. అది చూసి సడన్గా అప్పుడే స్నానం చేసి అయిపోయింది, రైటర్ ఫోన్ చేసి చెప్పిన ఇది కాన్సెప్ట్ ఇట్లా ఉండాలి. యాక్చువల్లీ ఆ వాగ్ వచ్చేసి మా ఊరు వాగ్ అనమాట. ఒకరోజు నేను కార్లో సిద్దిపేటకి వెళ్తున్నా, మావురి గొల్లల పిల్లగాడు సాంగ్ రికార్డింగ్కి. ఆమె వాగులో ఆగింది. అక్కడ ఆగింది, నేను డౌట్ వచ్చి కారు మళ్ళీ రిటర్న్ వచ్చిన, ఎందుకు ఆగింది ఈమె అని రిటర్న్ వచ్చేసరికి కూలికి వెళ్తున్నట్టుగా టిఫిన్ పట్టుకున్నాడు నిలబడ్డ క్యాండిడేట్, వాడు వచ్చి బండి మీద ఎక్కించుకొని పోయింది. ఇవన్నీ లింక్ చేసి ఈ కైండ్ ఆఫ్ దీంట్లో ఉండాలి, దీనివల్ల ఏం జరుగుతుంది అనే ఉద్దేశంతో రైటర్కి నాకు ఇది ఉండాలని 3 సార్లు రాపించిన పాట. అది నాకు నచ్చక యాజ్ చేసి ఆ సాంగ్లో ఉన్నది మొత్తం రియాలిటీ. ఎవ్రీ పాయింట్ టు పాయింట్ పొద్దుమాపు బగ్గ తాగేటోడు ఆ సాంగ్లో. హస్బెండ్ పొద్దునే తాగుతాడు, పని చేస్తాడు, ఈమెకు తాగుడే కావాలి, ఎందుకంటే ఈమె నాటకాలు చేయడానికి. కూలికి పొమ్మంటే ఈమె కూలికి వెళ్తున్నాను వాగుదాకా పోతుంది, వాగు నుంచి బండికి పోతుంది. ఇవి బాగా జరిగినాయి ఆ రియాలిటీ. ఆ సాంగ్లో నాకు అదే నవ్వొచ్చింది మీరు వాడుతుంటే కూడా. లావణ్య అయితేనే పర్ఫెక్ట్ ఉంటుందని దాన్ని ప్లాన్ చేసినాం. అది 6-7 మిలియనే పోయింది ఆ సాంగ్. అది జోగుల వెంకటేష్ కూడా చాలా ఫేవరెట్ సాంగ్. ఇంకా నీకు యాక్టర్లలో ఇప్పుడు ఫోక్ సాంగ్స్ చూస్తావు కదరా, బాగా చూస్తావు కదా, ఇష్టమైన యాక్టర్ ఎవరు? మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు. ఫీమేల్లో అయితే జానులిరి. జానులిరి
నిన్ను చంపేస్తా. ఎందుకంటే నువ్వు డాన్సర్స్కి ఇంప్రెషన్ నువ్వే, నిన్ను ఇన్స్పిరేషన్ అయ్యేది వస్తున్నారు. ఇప్పుడు యాక్టర్లను కూడా అసలు ఏం చేయమంటావు చెప్పు? మొత్తం నువ్వు నీ క్రెడిట్ మొత్తం నువ్వే కొట్టేసి ఎట్లా చేద్దాం చెప్పు? జాను లిరి ఎందుకు ఇష్టం? అంటే డ్యాన్స్ ఇట్లా బాగా వేస్తుంది, ఫోక్ సాంగ్స్కి కరెక్ట్ సూట్ అనిపిస్తుంది అన్న. అట్లా ఎంత కష్టపడుతుందో తెలుసా జాను లిరి? నువ్వు దగ్గర నుంచి చూసినవో లేదో మేబీ, చూడలే. హార్డ్ వర్కర్ ఘోరంగా. నేను దగ్గర ఒక 5 years రిలేషన్ ఫ్రెండ్షిప్, చాలా హార్డ్ వర్క్. నేను అందుకే కొంతమంది, ఎందుకంటే మిమ్మల్ని చూసినా ఆ అమ్మాయికి ఉన్న కష్టాలు కావచ్చు, మేబీ అందరికీ ఉంటాయి, కానీ ఒక ఆడపిల్ల తోసుకొని వెళ్ళడము, స్టిల్నో ఒక ఫోక్లో చాలామంది వస్తుంటారు కనుమరుగైపోతుంటారు, కానీ కంటిన్యూషన్గా వెళ్తూ ఆ ఫేమ్ని అట్లనే కాపాడుకునేటప్పుడు చాలా రేర్గా ఉంటారు. వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు. ఎందుకంటే ఆ ఫేమ్ని కాపాడుకోవడం అనేది, ఒకసారి వచ్చిన పేరుని దాన్ని స్టేబుల్గా కింద పడిపోకుండా కాపాడడం అనేది చాలా గ్రేట్. ఇప్పుడు మీరు ఫోక్లోకి వస్తున్నారు, టెంపరవరీ ఫోకా లేదంటే మ్యారేజ్ అయ్యాక ఏదో పాడదాం ఇంట్రెస్ట్ లైట్, లేదంటే జాను లిరి లాగా కంటిన్యూషన్ చేద్దాం అనుకుంటున్నాను? జాను లిరి అక్కలానే కంటిన్యూషన్గా చేయాలి. ఓకే. ఎప్పుడైనా మాట్లాడినవారా జాను లిరితో? లేదన్న, ఎప్పుడు కలవలేదు. ఓకే. జాను లిరి చేసిన పాటలలో నీకు ఇష్టమైన సాంగ్ ఏంది? ఒకసారి ట్రై చేద్దాం. కన్నపేగు బంధమే సాంగ్. కన్నపేగు బంధం ఒకసారి వాడు. కన్నపేగు బంధమే 9 నెలలు మోసే కన్నవే, నాకు లాల పోసి రొమ్ము పైనే మోసి నా ప్రాణం పోస్తివే, అమ్మ ప్రాణం పోస్తివే, నా ప్రాణం పోస్తివే. నీ సిన్ని సిన్ని పాదాలు చూడసాలలేని 2 కన్నులు, బతుకు మాటలోనే ముల్లులు దాటి మిగిలి ఉన్న నా కన్నలు, పురటి నొప్పుల బాధ కన్నీరు అయినా చూసి మురిసిన కన్నా నీ నవ్వు నేను, నా కంట కన్నీరు జారాదు కన్నా ఒడిలో నా మోదర్పు నేను లేనారా, ఓ ఏ జన్మ పుణ్యమో నా బంగారు కన్నా, నిన్ను విడిసి ఉండాలేనురా కన్నపేగు బంధమా, కన్నపేగు బంధమే 9 నెలలు మోసి కన్నవే, నాకు లాల పోసి రొమ్ము పైనే మోసి నా ప్రాణం పోస్తివే, అమ్మ ప్రాణం పోస్తివే, నా ప్రాణం పోస్తివే. సూపర్ 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 సూపర్. అసలు నీ వాయిస్ ఇట్లా అట్రాక్ట్ చేసేస్తుంది. నేను చూసినప్పుడు కూడా, ఇన్స్టాలో చూసినప్పుడు కూడా నీ వాయిస్ అనే దాంట్లో ఒక మ్యాజిక్ అనేది అనిపిస్తుంది చెల్ల. ఎవరన్నా నీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చిన క్యాండిడేట్స్ ఎవరన్నా ఉన్నారా? అంటే ఫోక్లోనా, నీకు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, బయట రిలేషన్ కావచ్చు, చుట్టాలు ఎవరైనా అంటే బెస్ట్ అరే నెక్స్ట్ లెవెల్ కాంప్లిమెంటరీ ఇచ్చారు నాకు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే కాలేజ్లో బాగా పాడేదిగా అన్న, ప్రోగ్రామ్స్లలో కూడా ఎక్కడికి వెళ్ళినా అమ్మో తిని వచ్చిందంటే ఇక మనకు ఫస్ట్ ప్రైజ్ పోయినట్టే అనుకునేది అందరూ. ఈమె వస్తే ఈమెనే బాగా వాడుతుంది, మనకు రాదు, ఇంకా మనకు ఫస్ట్ ప్రైజ్ ఇక మనం వదులుకోవాల్సిందే. ఓకే. ప్రోగ్రామ్స్ లో లాస్ట్ మూమెంట్ లో వచ్చి కూడా ఫస్ట్ ప్రైజ్ తీసుకొని పోతుంది రా అని అట్లా కొంచెం భయపడతారన్న. నేను పోగానే అదొక బ్రాండ్. ఎక్కడ జరిగినా సూర్యాపేటలో ఎక్కడ ప్రోగ్రామ్ అయినా మా సార్ వాళ్ళు తీసుకెళ్లేది స్కూల్లో ఉన్నప్పుడు. ఓకే. నీకు ఆ సందర్భంలో బెస్ట్ కాంప్లిమెంట్ మీ సర్సే కావచ్చు, ఎవరైనా అదర్ పర్సన్స్ కావచ్చు, ఇచ్చిన కాంప్లిమెంట్ ఏదైనా గుర్తున్నది బాగా మా వ్యూవర్స్ కోసం షేర్ చేసుకోవాలంటే? ఓకే అన్న, స్కూల్లో ఉన్నప్పుడు ఎక్కువ నన్ను సాంగ్స్ సైడ్ తీసుకెళ్లే రమేష్ సార్కి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. సార్ ఎక్కువ నన్ను ఝాన్సీ నువ్వు పాటలలో ఎక్కడికో పోవాలిరా అని సార్ క్లాస్ చెప్పేది వదిలిపెట్టి కూడా ప్రోగ్రామ్ జరుగుతుందంటే సార్ బైక్ మీద తీసుకెళ్ళి సాంగ్ పాడించుకొని మళ్ళీ నైట్ వరకు డాడీ సూర్యాపేటకు వచ్చేసరికి సార్ ప్రైజ్ ఇప్పించుకొని మళ్ళీ డాడీ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళేది. అట్లా సార్ బాగా నా కోసం కష్టపడేది. ఈ ఇంటర్వ్యూ త్రూగా సార్కి ఏదైనా చెప్పాలనుకుంటే అంటే ఇప్పుడు ఎవరికి అంత అవసరం ఉండదు. ఒక అమ్మాయిని తీసుకొని వెళ్తే కూడా రోమర్స్ మాట్లాడేటోళ్ళు కూడా ఉంటారు. అవునా? అట్లాంటి సందర్భంలో ఎందుకంటే మీ డాడీ బిజీ ఉండి ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం బిజీ ఉన్న టైంలో ఆయన మిమ్మల్ని తీసుకెళ్లే టైంలో ఏదో సందర్భం అనిపిస్తుంది కదా, నా గురించి సార్కి ఎందుకు అనిపించినప్పుడు నువ్వు ఏదైనా సార్కి నేను ఏదైనా చెప్పాలనుకుంటే, ఇది చెప్పాలన్న ఏదైనా సందర్భం ఉంటే ఏం చెప్తావు మా వ్యూవర్స్ త్రూగా సార్కి? రమేష్ సార్కి నేను
ఫస్ట్ ఎప్పుడు రుణపడి ఉంటాయి అన్న, ఎందుకంటే సార్ తన కన్న కూతురులా చూసుకునేది స్కూల్లో కూడా. ఓకే, ఎక్కడన్నా ప్రోగ్రామ్ ఉంది అని సార్కి మెసేజ్ వస్తే కథం, ఝాన్సీ పార ప్రోగ్రామ్ ఉందంట వెళ్ళి పాడిపించుకొని వద్దాం, మన స్కూల్కే వస్తుంది ఫస్ట్ ప్రైజ్ అని సార్ తీసుకెళ్ళేది. ప్రిన్సిపల్ సార్ ఇట్లా మన స్కూల్ ఝాన్సీ ఉందిగా తీసుకెళ్ళి అని అట్లా సార్ బాగా ఎంకరేజ్ చేసేది. ఓకే, ఏ పేరు సార్ పేరు? రమేష్ సార్. రమేష్ సార్, లైఫ్లో ఏం సాధించినావు అని నిన్ను ఎవరన్నా అడిగితే ఝాన్సీని సాధించినా అని చెప్పు. ఎందుకంటే ఇట్లాంటి పిల్లలకు మీలాంటి వాళ్ళు సపోర్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ స్కూల్లో కానీ కొంతమంది పేరెంట్స్ బిజీ ఉన్నా ఈరోజు మీ పేరు చెప్పిందంటే ఊరికేదో తీసుకెళ్ళిరని కాదు, దాంట్లో చాలా, ఎందుకంటే మీకు రుణపడి ఉన్నా అనే ఒక పెద్ద పదం అది. నా తరపు నుంచి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి వాళ్ళని మీరు ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకోటి చెల్లె, ఇంకా ఇప్పుడు మూవ్ ఆన్ అవుతున్నావురా, ఇప్పుడు సాంగ్స్ పాడుతున్నావు. ఇంతకుముందు పాడిన సాంగ్లు ఏమైనా ఉన్నాయా? ఏదైనా ఛానల్లో రిలీజ్ అయినాయా నీ పాటలు ఏమన్నా? ఏ సాంగ్ రా? ఒకటి పొలిటికల్ సాంగ్ అన్న, తర్వాతకి శివుడిది. శివుడిది ఒకసారి సాంగ్ పాడు. హరోం హరా హరోం హరా హర 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 హరోం హరా హరోం హరా హరోం హరా హర హర శివ శివ హరోం హరా సృష్టి స్థితి లయకారక కరుణను విశ్వము దాల్చిన విశ్వంబరా హరోం హరా హరోం హరా హర 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 హరోం హరా భక్తి ముక్తి భవబంధములు అడగక ఇచ్చిన మహేశ్వర హరోం హరా హరోం హరా హర 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 హరోం హరా పాపము పుణ్యము భూషణ నీ ఆజ్ఞలులే శివశంకర హరోం హరా హరోం హరా హర 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 హరోం హరా. సూపర్. అసలు నీ వాయిస్, ఎందుకంటే నేను చాలామంది సింగర్స్తో వర్క్ చేసిన, చాలామంది సింగర్లను తెచ్చిన, కొత్త వాళ్ళతో వర్క్ చేసిన, నీలాంటి వాళ్ళు ఫోక్లు ఉంటే మాలాంటి ప్రొడ్యూసర్స్ కావచ్చు వాళ్ళకు కావచ్చు మంచి, ఎందుకంటే డైమండ్లు అనేది చాలా రేర్గా దొరుకుతారు. ఇంకా ఉన్నారు మీలాంటి వాళ్ళు ఇంకా రావాలి ఫోక్లకు అనేది నేను కోరుకుంటున్నారా. ఎందుకంటే స్టడీ చేస్తూనే ఇది కంటిన్యూషన్ చేయచెల్లే. నీకు అవకాశం విషయానికి వస్తే ఇప్పుడు ప్రజెంట్ ఎవరైనా అవకాశం ఇస్తున్నారా? లేదన్న ఇప్పటివరకు అయితే, అంటే మిట్టపల్లి అన్న పాట ఉంది ఒకటి చేసేది, అదొకటి పెండింగ్ ఉందన్న. ఓకే, ఏమన్నాడు మిట్టపల్లి సురేంద్ర అన్న గురించి ఏమన్నా చెప్పాలంటే 4 మాటలు? అన్న ఎక్కువ మోటివేషన్, ఝాన్సీ బాగా పాడుతున్నావురా, నువ్వు మ్యూజిక్ నేర్చుకో, మూవీలలో నీకు మంచి అవకాశం వస్తుంది, నీ గొంతు బాగుంది అని అన్న కూడా బాగా ఎంకరేజ్ చేసింది. ఓకే, మా అన్న సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. అవునండి, మిట్టపల్లి అన్న. ఇన్ కేసు అవకాశం ఇస్తే యూటిలైజ్ చేసుకోగలుగుతావు చెల్లె? తప్పకుండా అన్న, డెఫినెట్గా నేనే ఇస్తున్నా, చేసుకుంటా అన్న డెఫినెట్లీ, సీరియస్గా. ఎందుకంటే నేను ఇవ్వడం గొప్పతనం కాదు, నువ్వు పాడడం గొప్పతనం కాదు. అవునన్నా, ఎందుకంటే మీలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళు ఎవరు అడిగినా నేను కాదనను. నేను ఇది వర్క్ చేసింది కూడా అదే. యాక్చువల్లీ మధ్యలో గ్యాప్ ఇచ్చిన, ఫస్ట్ మళ్ళీ కొత్త వాళ్ళతో నీతోనే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను నేను కూడా. ఈరోజే వెళ్దాము స్టూడియోకి డెఫినెట్గా. ఝాన్సీతోనే ఒక పాట వస్తుంది, ఆ పాట కూడా నేను లాస్ట్లో పాడిపిస్తా ఏ పాట అనేది. ఝాన్సీ, ఇంకోటి మమ్మీ డాడీకి ఏదైనా చెప్పుకోలేని బాధ ఏదన్నా ఉందారా? అట్లానే ఏం లేదన్నా, నేను ఏదైనా చెప్పేస్తా ఎమ్మటే. ఎప్పుడన్నా చెప్పకూడని అంటే ఏం రాలేదు ఇంతవరకు? ఏం రాలేదు. అంటే ఎప్పుడన్నా బాధపడి ఏడ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయారా? ఏదైనా విషయంలో బాగా హట్ అయ్యి? ఏం లేదన్న. అసలు పుట్టినప్పటి నుంచి ఝాన్సీ ఎప్పుడు ఏడవలేదా? ఏడుస్తా కానీ, అంటే మామూలుగా తమ్ముని కొట్టుకున్నప్పుడు ఏడుస్తాం కానీ నా అంతా నేను బాధపడి ఏడవడం. తమ్ముడిని బాగా యూజ్ చేసి తిట్టే పదం ఏంది? తిక్కలోడా అంట. తమ్ముడు నిన్ను తిట్టే పదం ఏంది? ఏమన్నాడు సార్ ఎక్కువ, నేను డాడీ చెప్తానని భయం. ఓకే, డాడీ తిడతాడేమని భయం, సైలెంట్ అయిపోతాడు. ఓకే, తమ్ముడు కూడా బాగా ఎంకరేజ్ చేస్తాడు, ఎక్కడన్నా పాటలు ఉందంటే కాలేజీకి వెళ్ళడం ఆపైనా వచ్చేస్తాడు. అక్కలు కూడా సపోర్ట్. పెద్దక్క చిన్నప్పటి నుంచి కూడా నేను పాటలు పాడుతుంటే అక్క డైరీలో రాసేది అనమాట. డైరీలో రాసి తనకు నచ్చిన పాట ఏదైనా ఉంటే డైరీలో రాసి ఈ పాట నేర్చుకో, రేపు ఏమైనా ప్రోగ్రామ్ ఉంటే పాడదు అని. మళ్ళీ నేను పాడుతుంటే అక్క ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్తుంది అనమాట. అక్క కూడా ఓకే, అక్క కూడా అప్పుడు పాడేది స్కూల్లో, కానీ తర్వాత అక్క కొంచెం స్టేజ్ ఫియర్ వల్ల భయపడేదేమో కొంచెం. ఓకే, ఇప్పుడు వీళ్ళందరూ కలిసి అరే మేం పోలేదు మా చెల్లెనన్న పంపించాలన్న థాట్లు ఉంటారా? ఉంటారన్న. ఉంటారు కదా.
ఓకే. ఇప్పుడు ఇన్ కేసు నీకు అవకాశం వచ్చింది చెప్తున్నాను, అంటే ఎవరి కెరియర్ ఎవరని చెప్పలేం రా. అవునన్న. బాగా బిజీ అయిపోతే నీ వెనక తిరిగేది ఎవరు? మమ్మీయా, డాడీయా, తమ్ముడా, అక్కనా? డాడీ తమ్ముడు. డాడీ తమ్ముడు. ఓకే, వీళ్ళిద్దరు సపోర్ట్ మోస్ట్లీ. అవునన్న. మీ ఇంట్లో నా బిడ్డ ఈ పాట పాడితే నెక్స్ట్ లెవెల్, నా బిడ్డలాగా పాడలేరు అనే కాంప్లిమెంట్ మీ డాడీ ఎప్పుడన్నా ఇచ్చిండారా? అన్ని పాటలు నా ఇన్స్టాగ్రామ్ రోజుకి ఒక 10 సార్లు చూసాడన్న డాడీ. పని పోయించినాగానే ఏదన్నా అలసిపోయి ఉన్నట్టు ఇట్లా ఉంటే నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశాడు, తేరా ఫోన్ ఝాన్సక్క పాటలు కొద్దిసేపు వింటే కొంచెం తృప్తి ఉంటుంది అని నా పాటలే వింటాడు. ఝాన్సీ ఫ్యాన్స్ వాళ్ళ ఇంట్లో నుంచే స్టార్ట్ అవుతుంది, వాళ్ళ డాడీ నుంచే. రేపు పొద్దున ఝాన్సీ పెద్ద సింగర్ అయినా 100%, ఎందుకంటే మల్టీ టాలెంటెడ్ కాబట్టి అవుతారు. ఇంకోటి, పొలంలో నాటేసేటప్పుడు పాట పాడినావు కదరా, పాట గుర్తుందా? అదేదో పత్తి గురించి ఏదో ఉంది సంథింగ్, అది ఇన్స్టాలో చూశాను నీ ఇన్స్టాలోనే ఏదో పత్తి, మళ్ళీ బతుకమ్మ ఆడుతుంటే బతుకమ్మ పాటలు కూడా పాడు. ఒక్కసారి బతుకమ్మ పాట పాడు. కట్లాసి పూల కాటుక తెచ్చిన యాడికి పోయినవు గౌరమ్మ, నువ్వు యాడికి పోయినవు గౌరమ్మ, నీ తోడు నిమ్మల తోడు పందిట్లున్నా పడుకున్నా, నేను పందిట్లున్నా పడుకున్నా, బీరా పూల కాటుక తెచ్చిన యాడికి పోయినవు గౌరమ్మ, నువ్వు యాడికి పోయినవు గౌరమ్మ, నీ తోడు నిమ్మల తోడు పందిట్లున్నా పడుకున్నా, నేను పందిట్లున్నా పడుకున్నా, తంగేడు పూల కాటుక తెచ్చిన యాడికి పోయినవు గౌరమ్మ, నువ్వు యాడికి పోయినవు గౌరమ్మ, నీ తోడు నిమ్మల తోడు పందిట్లున్నా పడుకున్నా, నేను పందిట్లున్నా పడుకున్నా. సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ. అసలు ఏ సాంగ్, అరే ఈ సాంగ్ బాగుంది ఈమె పాడితే, ఈ సాంగ్ బాగలేదు, ఏ సాంగ్ పాడినా ఆ సాంగ్ స్టైల్లో అసలు సూపర్ నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే కొంతమంది ఒక స్టైల్లోనే వాడగలుగుతారు, అన్ని కైండ్ ఆఫ్ సాంగ్స్ వాడలేరు. ఇప్పుడు నువ్వు శివరాత్రి సాంగ్ పాడినా, ఇప్పుడు బతుకమ్మ పాడినా, నాకు ఆ పాట వినాలి ఉందిరా, ఒక్కసారి అది చూడరు. అది నాకు బాగా అనిపించింది. అది నేను అదే వింటున్నా, చెల్లి ఏడుదాకా వచ్చిందని అనుకుంటున్నాను, కాల్ బ్యాక్ చేసినావు నాకు. ఊర్లో కూడా బతుకమ్మ పండుగ వస్తే ఫస్ట్ నిన్నే పిలిచిద్దాడు. మా ఊర్లో కూడా ఒక అమ్మాయి ఉండే, చాలోళ్ళ అమ్మాయి, ఆ చెల్లెని పెట్టుకొని నేనే ఆ చెల్లెకి పెద్ద ఫ్యాను. కాకపోతే ఆ చెల్లెది పెళ్ళి అయిపోయింది. యాక్చువల్లీ మా ఏరియా నుంచి నేను చాలా మందిని బయట నుంచి తెచ్చిన, మా ఊరు నుంచి ఒక అమ్మాయిని హైలైట్ చేయాలని అనుకున్నా. యాక్చువల్లీ ఇంతకుముందు నేను చూసినప్పుడు నువ్వు బతుకమ్మ దగ్గర ఆ చెల్లెని పెట్టుకొని కూడా నేను బతుకమ్మ ఫెస్టివల్ వచ్చిందంటే ఆ చెల్లె పాట కోసం వెళ్తాను. ఆమె వాయిస్ కావచ్చు, ఆమె విధానం కావచ్చు, చాలా మా ఇంటి దగ్గర ఆఫీస్ ముంగట ఉంటుంది, మా ఇంటి పక్కన మసీద్ దగ్గర ఉంటుంది ఆ చెల్లె వాళ్ళ ఇల్లు, షాలుళ్ళు అనమాట వాళ్ళు. అసలు ఆ చెల్లెని నేను మంచి సింగర్ చేద్దాము, ఆమె మల్టీ టాలెంట్ మంచి మస్తు పాడుతుంది. నాకు అనిపించింది కనీసం మా ఊరు అమ్మాయినన్నా హైలైట్ చేద్దాం అనుకున్నా, కానీ ఆ అమ్మాయికి వర్కౌట్ అవ్వలేదు. కనీసం ఈ చెల్లెనన్నా చేద్దామని ఫస్ట్ నేను కాల్ చేసిన యాక్చువల్గా మీకు ఇంటర్వ్యూ కోసం. ఆ సాంగ్ చూసి అరే నేను అసలు ఏంది, అసలు ఈ అమ్మాయి ఎందుకు ఇంట్రెస్ట్ లేక ఆగుతుందా, ఇంత మంచి పాటలు పాడుతుంది, అసలు ఎందుకు ఆగిపోయింది అక్కడే అని నేను మీకు ఫస్ట్ మెసేజ్ పెట్టింది కూడా ఇంటర్వ్యూ చేద్దామని ఇంటెన్షన్తోనే. కాకపోతే చాలామంది ఏమనుకుంటారు అంటే అరే కాంట్రవర్షియల్ అందరికీ చెయ్యా నేను. ఇప్పుడు చెల్లేది ఉంది, చెల్లె స్టైల్లోనే చెల్లెని చేస్తా తప్ప అందరినీ కాంట్రవర్షియల్ చేసి, ఎవరు కాంట్రవర్షియల్ ఉన్న వాళ్ళే కాంట్రవర్షియల్ చేస్తా, నమ్మండి నన్ను కూడా. అన్ని కాంట్రవర్షియల్ చేస్తాడని అనుకోకండి, కామ్గా ఉన్న వాళ్ళే కామ్గా చేస్తాం, కాంట్రవర్షియల్ మిస్టేక్లు ఉన్న వాళ్ళే మిస్టేక్లు మాట్లాడతాం. కానీ అందరినీ జోకాలంటే నేను జోకాలని అట్లా ఊరికే జోకాలంటే. ఇప్పుడు చెల్లి ఉంది, చెల్లె మంచి మల్టీ టాలెంట్ సింగరు, ఈమె గురించి మాట్లాడడానికి ఏం లేదు, వెతికినా దొరికాయి మిస్టేక్లు. ఇట్లా కూడా ఉంటారు పిల్లలు, అట్లాంటి వాళ్ళ గురించి నేను బ్యాడ్గా మాట్లాడితే గలీజ్ ఉంటుంది. నేను మాట్లాడలేను కూడా అట్లా. వేరేటోళ్ళు అరే నువ్వు అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయిని ఇట్లా మాట్లాడు అట్లా మాట్లాడేట్టు కూడా మాట్లాడాను నేను. నాకు అనిపించింది అంటే బ్రహ్మదేవుడు చెప్పినైనా నేను క్వశ్చన్లు అడిగేటప్పుడు ఆడపిల్ల అబ్బాయి అని తేడా కూడా చూడను. అమ్మాయి కొంచెం మిస్టేక్లు చేసింది అంటే మాత్రం డెఫినెట్గా అడుగుతాం, మీరు అది నమ్మాలా. ఎందుకంటే సంతోష్ అంటే కాంట్రవర్సల్ అనేది ఒకటి ఫిక్స్ అయ్యారు, అది ఫిక్స్ కాకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. చెల్లె ఒకసారి ఆ పాట పాడరా. అయితే పాట పాడే ముందు చెల్లె ఇప్పుడు ఇంత ఏజ్కి వచ్చినావురా, ఇక్కడ దాకా వచ్చినావు. ఝాన్సీకి నా జీవితంలో ఇది మర్చిపోలేని మెమొరీ, నేను ఫుల్ హ్యాపీగా ఉన్నాను జీవితంలో ఎప్పుడు లేననే మెమొరీ ఏమైనా ఉందారా? ఉంది అన్న. ఏ విషయంలో? డిగ్రీలో 4th సెమ్లో నాకు 10 పెట్టిన వచ్చినాయి అన్న. సూపర్ సూపర్. ఓకే, ఆ టైంలో ఎట్లా ఉంది మొత్తం? అసలు డాడీ కళ్ళలో ఆనందం చూడలేకపోయినా అన్న. అసలు డాడీ ఫుల్ ఎగ్జైటెడ్ ఫీల్ అయింది ఇక. ఓకే,
నా బిడ్డకి 10/10 వచ్చినాయని. సార్ కాలేజ్ సార్ వాళ్ళందరూ ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ రా ఝాన్సీ. మన కష్టం అంతా మర్చిపోతాం కదా అవునన్న. అట్లా వచ్చినప్పుడు ఎప్పుడు 6th సెమ్లలో కంప్యూటర్ సైన్స్ దగ్గరనే ఆగేది 10. ఒక్కసారి 10 కొట్టాలని కసితోని ఎగ్జామ్స్ వస్తే అన్న 12కి పడుకొని 3కి లేస్తాం అన్న. అట్లా చదివేది. ఇట్లానైనా 10/10 సాధించాలి. పక్కా నీకు జాబ్ వస్తుంది, గవర్నమెంట్ జాబ్ పక్కా వస్తుంది. ఎందుకంటే ఈ ఈ టీనేజ్ వయసులో నాకు తెలిసి 90% అమ్మాయిలకు ఉండదు వినంలే చేసినాంలే అని. ఎందుకంటే అమ్మాయిలు అనేది పట్టుదల ఎక్కువ ఉంటుంది. నేను నమ్ముతా. ఎందుకు నమ్ముతా అంటే నేను SRDG స్కూల్స్ డాన్సర్. నేను అమ్మాయిల్ని పిల్లల్ని బాగా అబ్జర్వేషన్, అమ్మాయిలకు నేను ఒక 40-50 మందిని పెట్టి డాన్స్ నేర్పిస్తుంటాను. నేను అబ్జర్వేషన్ చేసింది ఏంటి అంటే అబ్బాయిలకి తేడా ఏంటంటే అబ్బాయిలకు నెగిటివ్ అంటే నెగ్లెక్ట్ చేస్తారు, అమ్మాయిలు ప్రతిదాన్ని సీరియస్గా తీసుకుంటారు. అది నాకు బాగా అర్థమైంది. అంటే ఈ రోజుల్లో అమ్మాయిలు ఇది చేయలేరు అని ఎవడన్నా డిస్కషన్ చేస్తే వాడు వేస్ట్ ఫెల్ నా దృష్టిలో. ఏదైనా చేయగలుగుతాం. స్తంభాలు ఎక్కుతున్నారు, లారీలు నడిపిస్తున్నారు, బస్సులు నడిపిస్తున్నారు, ట్రైన్స్ ఎవ్రీ ఫ్లైట్లు. ఎందుకంటే మల్టీ టాలెంట్ ఉన్నారు. కాకపోతే ప్రతి అమ్మాయి ఇట్లా వెళ్తే బాగుంటుంది అనేది నా ఇంటెన్షన్. ఎందుకంటే ఆడపిల్లకు క్యాచింగ్ పవర్ ఎక్కువ ఉంటుందా ఏందో తెలియదు. ఏదైనా చెప్పగానే టక్మని పట్టేస్తారు. వాళ్ళ ఫోకస్ కావచ్చు, అది కావచ్చు. నేను ఇక్కడ 20-30 మందిని ఇక్కడ 20-30 మందిని పెట్టినప్పుడు నేను బాగా అబ్జర్వేషన్ చేస్తుంటే అమ్మాయిలకు అబ్బాయిలకు తేడా ఏందని. అమ్మాయిలు మనం అంటే టైంపాస్కి ఏదైనా మాట్లాడినా దాన్ని చాలా శ్రద్ధగా వింటారు, ఎందుకు మాట్లాడుతున్నారు సార్ అని. అబ్బాయిలు మనం సీరియస్గా మాట్లాడినా రే సోజ్ చెప్తున్నాడు రా వీడు అన్నట్టు. ఆ డిఫరెన్స్ ఏందో. ఇంకోటి నేను నీకు ఒకటైతే చెప్తా చెల్లె, నువ్వు చాలా షార్ట్ టైంలో స్టడీ మీద పెట్టిన ఫోకస్ సింగింగ్ మీద పెడితే నువ్వు చాలా తొందరగా పెద్ద సింగర్ అవుతావు. సంతోష్ అన్న ఫోన్ చేస్తే అన్న సంతోష్ అన్న కొంచెం బిజీ ఉన్నా అనుకుంటా ఫోన్ లిఫ్ట్ చేసిరా. ఎందుకంటే ఇప్పుడు నేను నలుగురికి తెలుసునా అంటే మీ వల్లనే కదన్న. అట్లాంటి మిమ్మల్ని ఎట్లా మర్చిపోతాను నేను. డెఫినెట్గా నేను ఒకటైతే ఎవరికైనా ఒకటి ఏం చెప్తా అంటే మనం ఎంత ఒదిగినా, చాలా మంది ఏం చెప్తా ఎంత ఎదిగినా ఒదిగి ఉండవు. బిజీ లైఫ్ అనేది ఏదైనా సరే కొంతమందికి మాట తీరు అనేది మారిపోతుంది. నేను ఎవరికి చెప్పినా ఒకటే చెప్తా, ఎంత ఎదిగినా ఏది చేసినా బిజీ ఉండి ఫోన్ ఎత్తకపోవచ్చు, కొంచెం అడవిల్లు ఉండి మాట్లాడకపోవచ్చు, కానీ కాల్ బ్యాక్ చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తుంటే నాకు 4 ఫోన్లు వచ్చినాయి కాల్ యూ బ్యాక్ అంటే. ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోగా నేను కాల్ చేస్తే వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. ఎందుకంటే ఏ ఎమర్జెన్సీ ఉందో తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారు, అరే నా ఫోన్ ఎత్తలే కాల్ యూ బ్యాక్ అని పెట్టేసి అలా ఇది యాటిట్యూడ్ పెరిగిపోయింది. అది ఎప్పుడు తెచ్చుకోకు. నేను ఒక అన్నగా నీకు ఒకటే చెప్తా, యాటిట్యూడ్ నువ్వు తెచ్చుకోవని నమ్ముతున్నా. అది తెచ్చుకోనప్పుడు ఝాన్సీ అనేది జానులీరిని దాటిపోవాలనేది నేను కోరుకుంటా. ఓకేనా? ఎందుకంటే జానులీరితో ఎందుకు పోల్చినంటే హార్డ్ వర్కర్ అమ్మాయి. నేను దగ్గర నుంచి చూసిన ఎన్నో దెబ్బలు, ఎన్నో ఆగంటాలు, ఎన్నో ఆ చెల్లెకైతే ఎన్నో అవమానాలు అంటే అసలు వేరే అమ్మాయి ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే సూసైడ్ చేసుకొని తెచ్చు అంత నెక్స్ట్ లెవెల్గా. ఈరోజు డీలా కంటెస్టెంట్ అమ్మాయి, డీలా కంటెస్టెంట్ ఇక్కడ దాకా వచ్చిందంటే అమ్మాయి స్టార్టింగ్ జర్నీ నుంచి నాకు తెలుసు. కంపారిజన్ ఎందుకు చేస్తున్నా అంటే రేపు పొద్దున మీరు అక్కడికే మీకు ఆ టాలెంట్ ఉంది, దీన్ని ఎక్కడ నెగ్లెక్ట్ చేయకు. ఇన్ కేసు ఏదైనా ఆటంకాలు వచ్చినా దాన్ని తట్టుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను కన్నందుకు మీ మమ్మీ డాడీకి థ్యాంక్ యూ చెప్తాను. ఎందుకంటే ఇట్లాంటి ఆడపిల్లలు వాళ్ళు ఇంట్లో పేరెంట్స్ని చూసే పిల్లలు కూడా ఏదైనా మనం పిచ్చి పిచ్చిగా చేస్తే పిల్లలు కూడా పిచ్చి పిచ్చిగా తయారవుతారు. పిల్లలు పుట్టిన తర్వాత ఇప్పుడు డాడీ పోయి బయట పిచ్చి పిచ్చిగా చేస్తే డాడీ మీద రెస్పెక్ట్ ఉంటుంది పిల్లలకి. మీ డాడీ ఆ విషయంలో మీ మమ్మీ కావచ్చు, మీ డాడీ కావచ్చు, ఎప్పుడన్నా అనుకున్నావారా మా డాడీకి నేను పుట్టడం నా అదృష్టం, లేదంటే మా డాడీకి పుట్టడం నేను అదృష్టం, అట్లేమన్నా వచ్చింది ఎప్పుడన్నా? అంటే డాడీ అంటాడు అన్న, నువ్వు నా కడుపులో పుట్టడం మన కడుపులో పుట్టడం అదృష్టం అని అంటాడు. ఎంత లేకపోయినా పిల్లల వల్ల తండ్రులకు పేరు వచ్చినప్పుడు వాళ్ళ ఆనందం వేరే. కొన్ని కోట్లు పెట్టినా రాదు కదా, మస్తు అనిపిస్తుంది కదా. వేరేటోళ్ళు మీ బిడ్డ మీ కొడుకు అన్నప్పుడు వేరే అయిపోతుంది. ఆటోమేటిక్గా డాడీ కాలర్ లేపకున్నా సరే ఇట్లా కాలర్ ఎత్తుకొని ఇట్లా ఇట్లా లేపుకొని వచ్చేసి ఝాన్సీ. రీసెంట్గానే ఇన్స్టాగ్రామ్లో నా సాంగ్స్ చూసినంట. అంటే సూర్యాపేటలో ట్రాఫిక్ పోలీస్ అంట. డాడీ అట్లా బైక్ నుంచి వస్తుంటే డాడీ నేను కలిసి పాడిన ఒక పాట అలా గుర్తుపెట్టి సైదులు మీ బిడ్డ పాట బాగా పాడుతుందిగా లైకులు కొడుతున్నా అంటున్నంట. అప్పుడు డాడీకి చాలా హ్యాపీ అనిపించిందంట. నెక్స్ట్ లెవెల్, అది నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. మీలాంటి ఆడపిల్లలు ఇంకా బయటికి రావాలి. ఇక్కడ ఒకటి
కొంతమంది ఏంటంటే కొన్ని చెడు ప్రచారాల వల్ల ఆడపిల్లల్ని బయటికి పంపించాలంటే భయపడుతున్నారు కొంతమంది. కానీ ఫోక్లో ఇండస్ట్రీలోనే కాదు ఎవ్రీ ప్లేస్లో ఉంది. కానీ మనం ఉండే దాన్ని బట్టే ఉంటుంది. ఎవరైనా మనం ఇప్పుడు ఒకటిరా, నేను ఆడపిల్లలు ఎవరైనా వచ్చిన పని చేసుకొని వెళ్ళిపోవాలి. పిచ్చి పిచ్చిగా ఉన్నప్పుడు ఎవడైనా అలసిగా తీసుకుంటాడు 100%. అది ఈ పేరెంట్స్ ఏమైపోతుంది, ఒకరిద్దరు జరిగేసరికి మల్టీ టాలెంట్ పిల్లలు ఉన్నారు బయట. డాన్స్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, సింగింగ్ కావచ్చు. ఎందుకు వాళ్ళు అట్లనంట వీళ్ళు ఇట్లనంట. ఎవ్రీ సాఫ్ట్వేర్ దాంట్లో కూడా ఉంది ప్రాబ్లం అనేది. మనిషిని బట్టే ఉంటుంది ఏది. కానీ ఒక్కటి గురించి అందరినీ జడ్జిమెంట్ చేయడం కరెక్ట్గా. నాతో కూడా కొంతమంది నేను పెద్దగా పట్టించుకోను, ఎవరితోనైనా నేను చెల్లె అనుకుంటుంటా. మన రీసెంట్గా తెలిసినప్పుడు నేను షాక్ అయినా. నేను అన్న ఇట్లా జరుగుతుంది సో అన్నప్పుడు ఎటు పోతుంది అసలు. ఇక్కడ నేను అందరు పత్తితులు ఉన్నారని నేను అనను, తప్పు పట్టను. నేను అనేది ఏంటంటే పేరెంట్స్కి నమ్మకం పోయి మీ టాలెంట్ అనేది అక్కడే బయటికి రాకుండా పోతుంది. టాలెంటెడ్ పర్సన్లు బయటకు వస్తే బాగుంటుందనే ఇంటెన్షన్ అంతే. ఎందుకంటే మీరు వచ్చి ఒక్క ఆడపిల్ల చేసిన తప్పుకి 10 మంది అమ్మాయిలకు శిక్ష పడుతుంది. అది పోయి ఏం సొక్కం చేసిందా నువ్వేం చేస్తావు అనేది. ప్రతి ఆడపిల్ల ఏంటంటే నీలాగా అనేది నేను ఎందుకు చెప్తున్నానంటారా, నీ గురించి నేను ఆల్రెడీ ఎంక్వైరీ చేసిన. ఒక ఇంటర్వ్యూ చేస్తున్నామంటే ఊరికే కూర్చోబెట్టి అన్ని మాట్లాడడం. నేను ఎవ్రీ ఇంటర్వ్యూలో మాట్లాడితే వీడికి ఏం తెలుసు అని మాట్లాడుతున్నాను. ఎంక్వైరీ లేకుండా నేనేం చేయను. నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే కనీసం ఇది అని కూడా రాలే నీ గురించి. నేను షాక్ అయినా. అదే ఈ వయసుకి వచ్చి ఈ అమ్మాయి ఇంత పేరు తెచ్చుకొని ఇన్స్టాలో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, నీ వీడియోస్ కొన్ని ఇంతకుముందే చూసిన. ఇలాంటి పిల్లలు కూడా ఇంకున్నారా అసలు. నేను షాక్ అయినా. నేను సీరియస్గా చెప్తున్నా. నేను ఏ ఇంటర్వ్యూలో నేను ఏ అమ్మాయిని నేను అరే నాకు ఒక చిన్న ఫీలింగ్ వచ్చింది, నాకు చెల్లెలా ఉంటే బాగుండు కదా, యాక్చువల్గా మా డాడీ కడుపులో ఉడితే బాగుండు కదా ఇట్లాంటి చెల్లె అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఓపెన్గా చెప్తున్నా. నేను ఎవరన్నా ఏమని అనుకొని నేను నా మరదలను సింగర్ చేసిన. మా శనిగ చెల్లెలు ఎవరి సింగర్ నా మరదలు, నా వైఫ్ వల్ల చెల్లెనే. ఎందుకంటే ఇప్పుడు ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళ సింగర్లు కాదు, వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ట్రైనింగ్ తీసుకొని పాడితే ఇంకా బాగుంటుంది. నీకు ఎవరైతే మిట్టపల్లి సురేంద్ర అన్న చెప్పిండో అట్లా నువ్వు మంచిగా ట్రైనింగ్ తీసుకోవచ్చలే. ఎందుకంటే రేపు పొద్దున ఝాన్సీ అంటే మా చెల్లెని నేను చెప్పుకునే స్థాయికి నువ్వు రావాలి. ఓకేనా? ఎందుకంటే నేను ఎవరిని పొగడను అంత ఈజీగా. నేను పొగుడుతున్నంటే జెన్యున్గా పొగుడుతా తప్ప ఏదో లేపా నేను అస్సలు. నీ టాలెంట్ అది నువ్వు చేస్తున్నావు. నేను జెల్సీగా ఫీల్ అయినా, సీరియస్గా చెప్తున్నా. నేను జెల్సీగా ఫీల్ అయినా. నేను నా ఇంటర్వ్యూలు అన్నీ చెక్ చేయి. నేను ఏ ఇంటర్వ్యూలు ఎవరిని నేను పొగడను, మ్యాక్సిమం ఎంక్వైరీ చేసే మాట్లాడతా తప్ప. ఈ ఇంటర్వ్యూలో ఏంది ఝాన్సీని ఇంత పొగుడుతున్నాడు సంతోష్ అని అనుకోవచ్చు. నిన్ను పొగడకపోతే నేను ఇంటర్వ్యూ చేసి వేస్ట్. ఎందుకంటే నీలాంటి ఆడపిల్లలు, నీలాంటి నిప్పులు కావచ్చు, ఒక ఫైర్ బ్రాండ్ అనుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ నేను చెప్తున్నా, నువ్వు ఇలాగే ముందుకెళ్ళాలి చెల్లె. రేపు పొద్దున ఝాన్సీ ఏదైనా మిస్టేక్ చేసింది అంటే సంతోషణ తలదించుకున్నట్టు ఉంటుంది, గుర్తుపెట్టుకో. ఆ పేరు ఎప్పుడు తెచ్చుకోకు. నీ మీద నాకు నమ్మకం ఉంది. నిన్ను ఒక మంచి సింగర్ లాగా చూడాలని నా కోరికరా. నీకు ఎంతమంది ఉన్నారో అట్లా జెన్యున్గా ఒక అన్నగా చెప్తున్నా, నువ్వు ఆ పేరు తెచ్చుకోవాలని. నీ ప్రయాణము ఆల్రెడీ స్టార్ట్ అయ్యవచ్చు, కానీ నా నుంచి కూడా నీదో ప్రయాణం స్టార్ట్ అవ్వాలి. కాబట్టి నా E96 టీవీలో ఒక మంచి సాంగ్తో వెళ్దాం. ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్తో నీకు మంచి సాంగ్ ఇస్తా. ఆ సాంగ్ ఒక్కసారి వాడరాది. థ్యాంక్ యూ సో మచ్ అన్న, నాకు ఈ పాట ఇచ్చినందుకు, ఫస్ట్ ఈ అవకాశం ఇచ్చినందుకు. డెఫినెట్గా మీలాంటి వాళ్ళకి మేము ఇవ్వకుండా సీనియర్లను తెచ్చి సీనియర్లను చిన్న చూపు చూడట్లా. మీలాంటి వాళ్ళకి ఇలాంటి సాంగ్స్ ఇచ్చినప్పుడు మీలాంటి వాళ్ళు బతుకుతారు, మేము కూడా బతుకుతాం. రేపు పొద్దున నా పరిస్థితి బాగుంటుంది. అన్ని టైంలలో ఇట్లుండయి. నేను ఒకటి కోరుకుంటాను, చెల్లె నాదొక పాట ఉంది నేను రూపాయి అంటే నువ్వు అడగొద్దు. సంతోష్ అన్న నాకు ఇచ్చిండా లేదా సెకండరీ, మా అన్న కోసం నేను పాడాలన్న ఫీలింగ్ ఉండాలి. ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు కూడా నీతు కావచ్చు, సో కొంతమంది ఉన్నారా, నేను వాళ్ళ గురించి గొప్పగా చెప్తా. నన్ను మామయ్య అంటది నీతు. ఎనీ టైం నేను కాల్ చేయని, నాకే కాదు బయటి వాళ్ళు ఏ ప్రొడ్యూసర్స్ కానీ మంచి రెస్పాన్స్ ఇస్తుంది అమ్మాయి. నీతుకి మీకు ఐడియా ఉండొచ్చు. వీళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది, అరే ఏంద్ర ఆడపిల్లలు ఏంది, నాకు జెలసీ అనిపిస్తుంది. అరే ఏంది ఇంత మంచితనం వీళ్ళకి అంటే. దండెకడియాలు దస్తరుమాల్ అనే సాంగ్ అడిగిన వెంటనే నేను ఇప్పటికీ మర్చిపోదు. అమ్మాయి స్టిల్నో బిజీ ఉంటుంది ఎప్పుడు. మీరు కూడా రేపు పొద్దున మీ పాట వచ్చినప్పుడు నా చెల్లెది వచ్చిందని నేను స్టేటస్ పెట్టాలా. ఒక్కసారి నేను ఇచ్చిన పాట
ఒకసారి వాడరా. ఈ సాంగ్ కొంతమంది సీనియర్లు కూడా అడిగారు, బట్ నాకు ఎందుకంటే సీనియర్లను ఆల్రెడీ నేను చూసిన, వాళ్ళకి ఆల్రెడీ అంటూ పేరుంది. కొత్త వాళ్ళకి ఇస్తే ఇట్లాంటి సాంగ్స్, ఇది మోటివేషన్ సాంగ్స్ వస్తే మీ అందరు నచ్చుతుంది. కాబట్టి మీరు కూడా చెల్లెకి మీరు బ్లెస్సింగ్ చేసి మంచి పొజిషన్ రావాలని కోరుకుంటున్నా. చెల్లె, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇంటర్వ్యూ నేను ఇంటర్వ్యూలా చేయలే, ఓపెన్గా చెప్తున్నా. నేను నా చెల్లెతోని కావచ్చు ఫ్రెండ్లీగా కూర్చొని మాట్లాడినట్టు తీసుకున్నా, నేను ఇంటర్వ్యూలా కూడా అనుకోలేదు. ఎందుకంటే నీ నోటితోని పాటలు విందాం అనుకున్నాను. ఇంకో పాట ఏదన్నా లాస్ట్ అండ్ ఫైనల్ ఒక 2 సాంగ్స్ వాటర్, నీ ఫేవరెట్ సాంగ్స్ కావచ్చు, జనాలకు నచ్చే సాంగ్, నీకు ఇన్స్టాలో మంచి కామెంట్స్ వచ్చిన సాంగ్స్. ఇన్స్టాలో మంచి కామెంట్స్ వచ్చింది, డాడీతో కలిసి పాడిందన్న. ఓకే. నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు, అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు, దశరథ మహారాజే నాన్నై పుట్టాడు, నువ్వు రాముడంత ఎదగరనేడు, చరితలు ఎన్నడు చూడని మమతల గూడే మీదిరో, సంపద అంటే ఏదో కాదురో, ఇంతకు మించి అది లేదురో, రేలా రేల రేలా రేల నిదే నింగి నేల, నిత్యం పండగల్లే బతుకు జన్మే ధన్యమయ్యేలా. ఈ సాంగ్ కన్నా సూపర్. ఇంకోట్రా? ఇంకోటి, బాబా అంబేద్కరా బడుగులకు భాస్కరా, మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో, బాబా అంబేద్కరా బడుగులకు భాస్కరా, మీరే రాకుంటే మేమెట్లా బతుకుతుంటిమో, బాబా అంబేద్కరా భాస్కరా, బాబా అంబేద్కరా, బాబా అంబేద్కరా భాస్కరా, బాబా అంబేద్కరా. ఈ సాంగ్ అన్న. మమ్మీ డాడీ కోసం ఏదైనా పాట, మా ఈ E9060 త్రూగా మీ మమ్మీ డాడీ కోసం ఏదైనా పాట పాడాలంటే? పాడతాన్న. తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు రక్త ముద్దయి ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుతున్నప్పుడు, అమ్మాయిగా నేను కడుపులున్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శవమోలే సొమ్మసిల్లునమ్మ, అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌన, ఎన్ని జన్మాలున్న కవులు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగునా, పొద్దు పొద్దున లేచి నీ నామమును తలిచి నిన్ను పూజించిన నీ రుణము తీరున అమ్మా. ఇది అమ్మ కోసం అన్న. సూపర్ సూపర్. నాన్న కోసం? నాన్న కోసం కూడా. అమ్మకు బ్రహ్మకు నిచ్చనే నాన్న అన్న, సో నాన్న కోసం కూడా ఈ పాట. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న, కుటుంబ భారమంతా మోసుకొస్తావు, బాధ్యతకు మారు పేరు అయినవు, కష్టమంతా కడుపులోనే దాసుకుంటావు, నీ కన్నీళ్ళు కంటి రెప్ప దాటనీయవు, మేము ఒక్క పూట పస్తులున్న చూడలేవయా, మేము ఒక్క పూట పస్తులున్న చూడలేవయ్యా, నువ్వు ఎన్ని పస్తులున్నావో చెప్పలేమయ్యా, నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ అన్న. ఇది ఇంటర్వ్యూ అని అనుకోకండి, చిన్న చిట్ చాట్ లాగా. ఏదైతే సాంగ్ ఇస్తున్నానో ఆ సాంగ్ అయిపోయిన తర్వాత కూర్చొని చెల్లె గురించి అప్పుడు నేను డీటెయిల్గా మాట్లాడతా. ఎందుకంటే దీన్ని నేను పెద్దగా ప్రొలాంగ్ చేయదలుచుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెల్లె, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. నేను అడిగిన వెంటనే వచ్చి ఇచ్చినందుకు. వెళ్దాం, స్టూడియోకి వెళ్దాం ఇప్పుడు, ఓకేనా? వెళ్ళి ఆ సాంగ్ కూడా వాడి చూడండి, అది E9060లో వస్తుంది, ఓకేనా? థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ సో మచ్ అన్న.